లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పురుషుల దినోత్సవం రోజే ఢిల్లీలో పురుషులు రోడ్డెక్కారు. మాకు హక్కులున్నాయి, మాకు రక్షణ కల్పించండి అంటూ నినదించారు. భార్యలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర భర్తలు చేసిన ధర్నాలో మహిళలు కూడా పురుషులకు అండగా నిలిచారు. మహాప్రభో మాకు రక్షణ కల్పించండి అంటూ దేశ రాజధానిలో పురుషులు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా ఉన్న భార్య బాధితులైన భర్తలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పురుషుల హక్కుల కోసం సత్యాగ్రహ ధర్నా నిర్వహించారు. సేవ్ ఇండియా ఫౌండేషన్, భార్య బాధితుల సంఘం సహా పలు ఎన్జీఓల ఆధ్వర్యంలో పురుషుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో భారీ ధర్నా జరిగింది. జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో జెంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు పురుషులు. మహిళల సంరక్షణ చట్టాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయి, వాటి వల్ల పురుషులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశాలతో పాటు లింగ తటస్థ చట్టాల అవసరాన్ని వివరించారు. తమను మనుషులుగా చూడాలని, లేదంటే పురుష జాతి అంతమైపోతుందని మగవాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చట్టాలను అడ్డుపెట్టుకుని కొందరు మహిళలు వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్ వీకే చూసాము, ఒక అమ్మాయి పిల్లల్ని తీసుకుంది, భర్త కొట్లాడుకొని తీసుకెళ్లి ముగ్గురు పిల్లల్ని చంపేసేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. మరి ఆవిడకి ఏం పనిష్మెంట్ జరుగుతుందండి? ఆమెను ఏం అరెస్ట్ చేస్తున్నారు, ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు? అది ఎలాగుండాలంటే న్యూట్రల్ గా ఉండాలి. లాస్ అనేవి న్యూట్రల్ గా ఉంటేనే మనము పురుషుల్ని కాపాడుకోగలుగుతాం. లేకపోతే ముందు పురుష జాతి అనేది ఇంకా భారతదేశంలో మిగలదండి. భార్యలు పెట్టే హింస భరించలేక మన దేశంలో సగటున ప్రతి 9 నిమిషాలకు ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సేవ్ ఇండియా ఫౌండేషన్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి భార్య బాధితులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ తప్పుడు ఆరోపణలు, కేసుల వల్ల తమ జీవితాలు ఎలా నాశనమయ్యాయో వివరించారు. అటు సోషల్ మీడియాలోనూ ఈ ధర్నాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది. సత్యాగ్రహ ఫర్ మెన్, మెన్స్ కమిషన్ వంటి హ్యాష్ ట్యాగ్లతో వేలాది మంది తమ మద్దతును తెలిపారు.